హలో మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ లక్కీ దేవరా. ఎంజాయ్ ద బ్యూటీ ఆఫ్ లైఫ్. ఫ్రెండ్స్, ఈరోజు మనం భారతీయ రైల్వే వ్యవస్థ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. భారతదేశంలో రైల్వే వ్యవస్థ ఎంతో ప్రత్యేకతను సంతరించుకుంది. భారతదేశంలో రైల్వే వ్యవస్థ కొరకు 1832లో ప్రణాళిక రూపొందించిన తర్వాత దశాబ్దం కాలం వరకు ఆ దిశలో ఒక్క అడుగు పడలేదు. భారతదేశంలో మొదటి రైలు 1837లో రెడ్ హిల్స్ నుండి చింతపేట్ వంతెన వరకు నడిచింది. దీనిని రెడ్ హిల్ రైల్వే అని పిలుస్తారు. విలియం ఆవిరిచే తయారు చేయబడిన రోటరీ స్ట్రీమ్ లోకోమోటివ్ని ఉపయోగించారు. ఈ రైల్వే సర్ ఆర్థర్ కాటన్ చే నిర్మించబడింది. ప్రధానంగా మద్రాసులో రహదారి నిర్మాణ పనుల కొరకు గ్రానైట్ రాళ్లను రవాణా చేయడానికి ఉపయోగించబడింది. 1844లో అప్పటి గవర్నర్ జనరల్ లార్డ్ హార్డింజ్ రైల్వే వ్యవస్థ నెలకొల్పేందుకు ప్రైవేటు సంస్థలకు అనుమతి ఇచ్చాడు. ఇంగ్లాండ్లోని పెట్టుబడిదారుల ఆసక్తి కారణంగా తర్వాతి కొద్ది సంవత్సరములలో రైల్వే వ్యవస్థ త్వరితగతిని ఏర్పడింది. 1845లో గోదావరిలో ఒక డ్యామ్ నిర్మాణం కోసం రాళ్లు సరఫరా చేయడానికి ఉపయోగించే రాజమండ్రిలో తోల్స్వామ్ వద్ద గోదావరి డ్యామ్ కన్స్ట్రక్షన్ రైల్వేను నిర్మించారు. 1851లో సొలాని అక్విడక్ట్ రైల్వేను రూర్కీలో నిర్మించారు. దీనిని ఒక బ్రిటిష్ అధికారి పేరు మీద ఉన్న థామ్సన్ అని పిలిచే ఆవిరి లోకోమోటివ్లచే నడపబడింది. సోలాని నదిపై ఒక కాలువ కోసం నిర్మాణ పదార్థాలను రవాణా చేసేందుకు ఉపయోగించబడింది. కొన్నేళ్ల తర్వాత 1853 ఏప్రిల్ 16న బాంబేలోని బోర్నందర్ తానేలు మధ్య 34 కిలోమీటర్ల దూరం మొట్టమొదటి ప్రయాణికుల రైలును నడిపారు. ఈ మొట్టమొదటి రైల్వే లైనును గ్రేట్ ఇండియన్ పెనిన్సులా కంపెనీ నిర్మించింది. 1853 ఏప్రిల్ 16 భారత్లో తొలి పాసెంజర్ రైలును ఫస్ట్ పాసెంజర్ ట్రైన్ ప్రవేశపెట్టారు. ప్రతి ఏటా ఏప్రిల్ 16న రైలు రవాణా దినోత్సవంగా జరుపుకుంటారు. ఇప్పటికే 170 వసంతాలు పూర్తి చేసుకుంది భారత రైల్వే వ్యవస్థ. 1853లో అప్పటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ లార్డ్ డల్హౌసీ పాలనలో మొదటి రైలు ప్రయాణం ప్రారంభించింది. 1880 సంవత్సరం నాటికి ఈ రైలు మార్గాల మొత్తం దూరం సుమారు 14,500 కిలోమీటర్లు. ఈ మార్గాలలో ఎక్కువ శాతం మహానగరాలైన బొంబాయి, మద్రాస్, కలకత్తాలకు చేరుకునేలా ఉండేవి. 1895 నుండి భారతదేశం తన సొంత లోకోమోటివ్స్ స్థాపించడం మొదలుపెట్టింది. తరువాత 1896లో తమ ఇంజనీర్లను లోకోమోటివ్లను ఉగాండా రైల్వే నిర్మాణానికి పంపింది. బ్రిటిష్ ప్రభుత్వం 1907లోని అన్ని రైల్వే కంపెనీలను స్వాధీనం చేసుకుంది. ఆ తర్వాత విద్యుత్ లోకోమోటివ్ దేశంలో మొదటిసారిగా ప్రవేశపెట్టబడింది. కానీ ఇంతలో మొదలైన మొదటి ప్రపంచ యుద్ధంలో భారతీయ రైల్వేలు బ్రిటిష్ వారి యుద్ధ అవసరాలకు దేశం వెలుపల కూడా ఉపయోగించబడ్డాయి. దీంతో మొదటి ప్రపంచ యుద్ధం ముగిసేసరికి రైల్వేలు భారీగా నష్టపోయి రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో అన్ని రైళ్లను మధ్య ఆసియాకు తరలించి రైల్వే కర్మాగారాలను ఆయుధ కర్మాగారాలుగా ఉపయోగించడంతో రైల్వే రంగం దారుణంగా చచ్చుబడిపోయింది. స్వతంత్ర పోరాట సమయంలో 1947 రైల్వేలోని పెద్ద భాగం అప్పట్లో కొత్తగా నిర్మించబడిన పాకిస్తాన్ దేశంలోకి వెళ్ళిపోయింది. 42 వేర్వేరు రైల్వే సంస్థలు అన్నీ ఒకే సముదాయంలో కలిసి
ఏకైక సంస్థగా రూపొందుకుంది. ఆ సంస్థకు భారతీయ రైల్వే సంస్థ అని నామకరణం చేశారు. 1952లో అప్పటి వరకు వివిధ సంస్థల ఆధీనంలో ఉన్న రైల్వే మార్గాలను ప్రాంతాల వారీగా విభజిస్తూ మొత్తం 6 ప్రాంతీయ విభాగాలను ఏర్పాటు చేయడం జరిగింది. భారతదేశపు ఆర్థిక పరిస్థితి నెమ్మదిగా చక్కబడటంతో అన్ని రైల్వే ఉత్పత్తులు దేశీయంగానే తయారు చేయడం మొదలైంది. 1985 సంవత్సరం నాటికి బొగ్గుతో నడిచే ఆవిరి యంత్రాలను తొలగించి డీజిల్ విద్యుత్ ఇంజన్లు వాడడం మొదలైంది. 1995 సంవత్సరం నాటికి రైల్వే రిజర్వేషన్ సదుపాయాన్ని కంప్యూటరైజ్ చేశారు. భారతదేశంలో రైలు మార్గాలు నలుమూలలా విస్తరించి ఉన్నాయి. ఈ మార్గాల మొత్తం దూరం సుమారుగా 63,140 కిలోమీటర్లు. 2002 నాటికి రైల్వేల వద్ద 2,16,717 వాగన్లు, 39,263 కోచ్లు, 7,739 ఇంజిన్లు ఉన్నాయి. భారత రైల్వే ప్రతిరోజు 14,444 రైళ్లను నడుపుతుండగా అందులో 8,702 పాసెంజర్ రైళ్లు ఉన్నాయి. భారత్లో మొట్టమొదటి విద్యుత్ రైలు 1925 ఫిబ్రవరి 3న పట్టాలపై పరుగులు తీసింది. ముంబై విక్టోరియా టెర్మినల్ నుంచి కోర్లా హార్బర్ వరకు ఈ రైలును నడిపించారు. ఆ తర్వాత విద్యుత్ లైన్లను నాసిక్లోని ఇగాత్పురి జిల్లాకు, అక్కడ నుంచి పూణేకు విస్తరించారు. ప్రపంచంలోని అతి పొడవైన రైల్వే వ్యవస్థల్లో భారతీయ రైల్వే 3వ స్థానంలో ఉంది. భారత్లో 127,760 కిలోమీటర్ల మేర రైల్వే లైన్లు విస్తరించి ఉన్నాయి. తొలి 2 స్థానాల్లో అమెరికా, చైనా దేశాలు ఉన్నాయి. భారత్లో అత్యంత వేగంగా నడిచే రైలు వందే భారత్. గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. అయితే ట్రాక్ సామర్థ్యాన్ని దృష్టిలో పెట్టుకుని 160 కిలోమీటర్ల వేగం వరకు మాత్రమే నడుపుతున్నారు. అత్యంత నెమ్మదిగా నడిచే రైలు మెట్టుపాళెం, ఊటీ మధ్య నడిచే నీలగిరి పాసెంజర్. గంటకు 10 కిలోమీటర్ల వేగంతో ఇది ప్రయాణిస్తుంది. భారత్లో అత్యంత ఎక్కువ దూరం ప్రయాణించే రైలు వివేక్ ఎక్స్ప్రెస్. దిబ్రూగఢ్ నుంచి కన్యాకుమారి వరకు 4,286 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఈ ప్రయాణానికి దాదాపు 82 గంటల 30 నిమిషాల సమయం పడుతుంది. భారత్లో అత్యంత పొడవైన రైల్వే ప్లాట్ఫామ్ కర్ణాటకలోని హుబ్లీ రైల్వే స్టేషన్లో ఉంది. 1,507 మీటర్ల పొడవుతో ఇది భారత్లోనే కాకుండా ప్రపంచంలోనే అత్యంత పొడవైన ప్లాట్ఫామ్గా రికార్డు సృష్టించింది. ఫ్రెండ్స్, విన్నారు కదండి భారతీయ రైల్వే రవాణా వ్యవస్థ గురించి. ఇలాంటి సమాచారం, అనేక విషయాలు తెలుసుకోవడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్. హ్యావ్ ఏ బ్యూటిఫుల్ డే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.